తెలుగు టైటన్ గెలవాల్సిన మ్యాచ్‌ని చేతులారా బెంగాల్ వారియర్స్‌కి వెళ్ళిపోయింది మావ. దానికి కూడా తెలుగు టైటనే కారణమని చెప్పాలి. కానీ ఏ మాటకి ఆ మాట తెలుగు టైటన్ మాస్ కమ్‌బ్యాక్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు సెకండ్ హాఫ్‌లో. ఫస్ట్ హాఫ్‌లో 11 పాయింట్స్ లీడ్‌లో ఉన్న బెంగాల్ వారియర్స్‌ని లాస్ట్ మినిట్‌లో తెలుగు టైటన్ గెలిచే ఛాన్స్ వరకు వెళ్ళింది. కానీ తెలుగు టైటన్ చేసిన చిన్న చిన్న తప్పుల వల్లే మ్యాచ్ ఓడిపోయిందని చెప్పొచ్చు. మెయిన్‌గా లాస్ట్ మినిట్‌లో 2 పాయింట్స్ లీడ్ ఉన్న ఆ లీడ్‌ని కాపాడుకోలేకపోయింది మావ. అది తెలుగు టైటన్ చేసిన పెద్ద మిస్టేక్. ఈ మ్యాచ్ ఓడిపోవడం వల్ల తెలుగు టైటన్స్ కూడా నెక్స్ట్ మ్యాచెస్ కోసం చాలా సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తుంది. సో, ఈ మ్యాచ్ ఓడిపోవడం వల్ల ఒక విధంగా మంచిదే అని చెప్పాలి. వాళ్ళు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారో వాళ్ళకి క్లారిటీగా అర్థమైతుంది. ఇంక ఈ సీజన్‌లో తెలుగు టైటన్ టాప్ 3 పొజిషన్ ఉండడానికి కారణమే ఇట్లాంటి గేమ్స్ ఆడడమే. ఫస్ట్ హాఫ్‌లో 11 పాయింట్స్ లీడ్‌ని కూడా లాస్ట్‌కొచ్చేసరికి మొత్తం కవర్ చేసి పడేసింది. కానీ వారు చేసిన చిన్న క్యాలిక్యులేషన్ తప్పుల వల్లే మ్యాచ్ ఓడిపోయిందని చెప్పొచ్చు. మ్యాచ్ టై అయినా టై బ్రేకర్‌లో అయితే గెలవాల్సిన ఛాన్స్ ఉంది మావ. మెయిన్‌గా టై బ్రేకర్‌లో ఫస్ట్ రైడరే ఆశీష్ నర్వాల్‌ని పెట్టారు. ఇదొక పెద్ద మిస్టేక్ అని చెప్పుకోవాలి మావ. ఎందుకంటే అతనికి చాలా రోజుల నుంచి మ్యాచ్ ప్రాక్టీస్ అనేది లేదు. అలాంటి రైడర్‌ని ఫస్ట్ రైడ్‌కే ఛాన్స్ ఇవ్వడం వల్ల ఈజీగా టాకిల్ అయిపోవడం చెప్పాలి. అక్కడే మ్యాచ్ టర్న్ అయిపోయిందని చెప్పొచ్చు బెంగాల్ వారియర్స్. మీరేమంటారో కింద కామెంట్ చేయండి. ఆ మూవ్ కరెక్టేనా కాదా? ఇంకా ఇలాంటి గేమ్స్ ఆడడం వల్ల తెలుగు టైటాన్ టాప్ 2కి వెళ్ళే ఛాన్స్ అయితే చాలా తగ్గిపోయాయి మావ. సో, ఇప్పుడు టార్గెట్ చేయాల్సింది టాప్ 4 పొజిషన్స్ కోసం. కింద తెలుగు టైటాన్ పాజిటివ్ విషయానికొస్తే మెయిన్‌గా రైడింగ్‌లో భరతుడు అయితే ఎక్సలెంట్‌గా ఆడాడని చెప్పాలి మావ. టోటల్‌గా 16 పాయింట్స్ చేశాడు. తెలుగు టైటాన్‌కి ఈ సీజన్‌లో బెస్ట్ రైడర్ దొరికాడని చెప్పుకోవచ్చు. సో, అతనికి తగ్గట్టే విజయ్ మాలిక్ కూడా 6 పాయింట్స్ చేశాడని చెప్పొచ్చు ఈ మ్యాచ్‌లో. ఈ మ్యాచ్ ఓడిపోవడానికి మెయిన్ కారణం కూడా థర్డ్ రైడర్ మిస్ అయితున్నాం మావ. మనం ప్రతిసారి మాట్లాడుకునేలాగే ఈ మ్యాచ్‌లో కూడా థర్డ్ రైడర్‌ని పూర్తిగా మిస్ అయ్యాం. సో, ఒకసారి చేతన్ సాహు ప్లేస్ ప్రఫుల్ తవారీని ట్రై చేస్తే బావుంటుందనిపిస్తుంది మావ. నెక్స్ట్ మ్యాచ్‌కి అలా వచ్చిన థర్డ్ రైడర్ యొక్క గొడవ పోతుందని చెప్పాలి తెలుగు టైటాన్‌కి. అండ్ కమింగ్ టు బెంగాల్ వారియర్స్ యొక్క టాప్ ప్లేయర్ విషయానికొస్తే దేవాంగ్. దేవాంగ్ ఒక్కడే టోటల్‌గా 18 పాయింట్స్ చేశాడు మావ. సింగిల్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని చెప్పొచ్చు బెంగాల్ వారియర్స్ నుంచి. మనం ప్రివ్యూలో ఎలా మాట్లాడుకున్నామో అలాగనే జరిగింది.